హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? రాధిక కిచెన్ కబుర్లకు స్వాగతం. ఈరోజు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన ఓరియో కేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. దీనికి 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. ఇలా చేసి పెడితే పిల్లలు బయట కేక్ కూడా అడగరు. ఆ ప్రాసెస్ ఎలాగో ఒకసారి చూసేయండి. దానికోసం నేను 4 ఓరియో బిస్కెట్ ప్యాకెట్లు తీసుకుని ప్యాకెట్లు కట్ చేసి బిస్కెట్లన్నీ ఒక బౌల్లో వేసుకున్నాను. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ విధంగా బిస్కెట్స్ అన్నీ 2 ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకున్నాను. వేసుకున్న తరువాత దీన్ని మొత్తాన్ని కలిపి మిక్సీ పట్టుకోండి. నేను తీసుకున్న 4 ప్యాకెట్లకి 2 సార్లుగా మిక్సీ పట్టుకోవాల్సి వచ్చింది. పౌడర్ని ఇలా ఒక పెద్ద బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్లో కొంచెం బేకింగ్ సోడాను వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. బేకింగ్ సోడా మొత్తం కలిశాక గ్లాస్లో పాలు తీసుకుని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలా స్లోగా 10 నిమిషాలు ఒకే డైరెక్షన్లో తిప్పుకోండి. మీ దగ్గర స్టిర్రర్ లేకపోతే ఒక గరిటెతో అయినా తిప్పుకోవచ్చు. బ్యాటర్ మాత్రం ఇలాగ గరిటె చారుగా ఉండాలి. ఒకవేళ మీకు స్వీట్ సరిపోదనుకుంటే షుగర్ని పౌడర్లా చేసుకుని ఈ బ్యాటర్లో వేసుకుని కలుపుకోండి. నాకు స్వీట్ సరిపోద్ది కాబట్టి నేను వేయలేదు. మొత్తం కలిశాక ఇలా ఇలాచీ పౌడర్ని వేసుకుని ఒకసారి కలుపుకోండి. కలుపుకుని ఈ మిశ్రమాన్ని ఒక కేక్ ట్రేలో వేసుకోండి. ఒకవేళ మీకు కేక్ ట్రే లేకపోతే నేను వేసుకుంటున్నట్టు ఇలా బాక్స్లో వేసుకోండి. బాక్స్లో కొంచెం నెయ్యి వేసి స్ప్రెడ్ చేసి అలాగే కొంచెం మైదా కూడా వేసుకుని స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడే కేక్ అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని ఒకసారి ఈవెన్గా అయ్యేలాగా షేక్ చేసి బాక్స్ని క్లోజ్ చేసుకోండి. తరువాత పొయ్యి మీద ఒక కుక్కర్లో 1 గ్లాసు సాల్ట్ వేసుకుని కుక్కర్ హీట్ అయ్యాక స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి. లేకపోతే ఇలా ఒక ప్లేట్ని పెట్టుకుని బ్యాటర్ బాక్స్ని దీని మీద పెట్టి కుక్కర్ క్లోజ్ చేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 25 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. 25 నిమిషాల తర్వాత స్పూన్తో ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. స్పూన్కి అంటకపోతే కేక్ బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఈ బాక్స్ మొత్తం ఇలాగా ఇందులోకి వేసేయండి. తర్వాత ఇంకో ప్లేట్ తీసుకుని కేక్ని ఇలా రివర్స్ చేసుకోండి. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీ ఓరియో కేక్ రెడీ. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.